హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా అక్క నేను అలా నడుచుకుంటూ బయటికి వెళ్ళాము. అయితే చిన్న షాప్ కనిపించింది. ఏంటిరా బాబ్బా ఈ షాప్ అని అనుకుంటే అన్నీ మట్టితో తయారు చేసిన వస్తువులు, చెక్కతో తయారు చేసిన వస్తువు. మట్టితో తయారు చేసిన వినాయకుడు, మట్టి బాటిల్, చిన్న కప్పు, చాలా వస్తువులు ఉన్నాయి. అన్నీ మట్టితో తయారు చేసినవి. దువ్వెన చూడండి, చెక్కతో తయారు చేసిన దువ్వెన. ఒక్కొక్క వస్తువు చూడగానే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. చెక్కతో చేసిన చూడండి ఎంత బాగా తయారు చేశారు. బొమ్మలు కూడా మట్టితో తయారు చేసినవి. ఎంత బాగా తయారు చేసి డెకరేషన్ చేసి పెట్టారు చూడండి. ఇప్పుడు అందరూ ప్లాస్టిక్ యూజ్ చేస్తున్నాం కాబట్టి అలాంటి వస్తువులు వాడకుండానే ఇలాగ మట్టితో తయారు చేసినవి లేదా చెక్కతో తయారు చేసిన వస్తువులు వాడడం వల్ల చాలా మంచిది. అయితే చూడండి, టీ కప్పులు ఏంటి, ప్లేట్లు ఏంటి, చెక్కతో తయారు చేసినవి. మట్టిది చూడండి, కర్రీస్ అప్పుల్లో మట్టి పాత్రలు ఎక్కువ యూజ్ చేసేవారు. ఎంత ఆరోగ్యంగా ఉండేవారు. అయితే ఇప్పుడు మనం సేమ్ అండి స్టీలు, ప్లాస్టిక్ వాడడం వల్ల ప్రతి ఒక్కరు అనారోగ్యంతోనే ఉంటున్నారు. ఇలాంటి మట్టి పాత్రలు వాడడం వల్ల చాలా ఆరోగ్యం చాలా మంచిది. వీళ్ళెవరో కానీ చాలా మంచి పని చేస్తున్నారు. ఈ మట్టి గిన్నె చూడగానే చిన్నతనంలోని జిగురు మట్టి తెచ్చుకొని అన్నం గిన్నె, కూర దాకా అన్నీ చేసుకునేవాళ్ళు. మసాలా నూరుకునేది, ఇలా చాలా వస్తువులు మనం మట్టితోని చేసుకుని ఎద్దుల బండి తయారు చేసుకొని గట్రా ఆడుకునేవాళ్ళం. ఇప్పుడు ఎవరు ఆడుతున్నారు? అన్ని ప్లాస్టిక్ వస్తువులు. పిల్లలు కూడా ఇవే వాడుతున్నారు. మీరు ఎప్పుడైనా సరదాగా చిన్న జిగురు మట్టి తెచ్చుకొని బాగా ఇలాంటి వస్తువులు తయారు చేసి పిల్లలకి ఇస్తే ఎంత ఆనందంగా ఆడుకుంటారో తెలుసా? ఒకసారి ట్రై చేయండి. చూడండి, కొబ్బరి పీచు ఎవరు యూజ్ చేస్తలేదు. గిన్నెలు తోమితే కట్టాలని గిన్నెల పీచు తీసుకుంటున్నారు. అక్కడ కొబ్బరి పీచు కూడా ఉంది. చెవిలో తిప్పుకున్న పుల్లలు కూడా చెక్కతో తయారు చేసినవి. మనం ప్లాస్టిక్ వాడుతాం, అవి కూడా చెక్కయే. తులసమ్మ మొక్కలు పెట్టుకోవడానికి తులసమ్మ కుండీలు చూడండి ఎంత బాగుందో. మళ్ళీ ఏమీ ఎక్కువ రేట్లు కూడా కాదు. 35 రూపాయలు, 250 రూపాయలు అంతే. జాడీలు, పచ్చడి పెట్టుకుంటే జాడీలు, డిబ్బీలు, మట్టి డిబ్బీల్లో డబ్బులు చాలామంది దాచుకుని ఉంటారు. అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎంతమంది మట్టి డిబ్బీలో డబ్బులు దాచారు. టీ కప్పులు చూడండి ఎంత బాగున్నాయి. అవన్నీ ప్లాస్టిక్ లేకుండా అంతా చెక్కతో తయారు చేసిన వస్తువులు. దీపాలు, మట్టి దీపాలు చూడండి ఎంత డిజైన్గా తయారు చేశారు. టీ గ్లాసులు చూడండి, చూడగానే నాకు చాలా ముద్దేసుకొచ్చినాయి, తీసుకోవాలనిపించినాయి. ఇంకో టీ కప్ చూడండి, మనం ఎప్పుడన్నా మట్టితో చూడండి ఎంత బాగా తయారు చేశారు. డిజైన్ కూడా చాలా బాగా చెక్కారు. పచ్చళ్ళు పెట్టుకుంటే జాడీలు కూడా చూడండి ఎంత చిన్నవి తయారు చేశారు. అవి కూడా ఫ్రెండ్స్, నీకు వాటర్ బాటిల్ కూడా చెప్పాను కదా, ఈ వాటర్ బాటిల్ చూడండి చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఎంత బాగా వాటర్ బాటిల్ మీద కూడా డిజైన్ చేసి కలర్స్ వేసి ఒక అందమైన రూపాన్ని తయారు చేశారు. పెరుగు కూడా తోడెట్టుకుంటే చిన్న చిన్న కుండలు చూడండి ఎంత బాగా తయారు చేశారు. ప్రతి వస్తువు కూడా ఉన్నది అక్కడ. పెన్ను కూడా చెక్క పెన్నే. ఇంతకీ మనం ప్లాస్టిక్ పెన్ను వాడుతున్నాం, నాకు చెక్క పెన్నులు కూడా ఉన్నాయి. అవి కూడా చూడగానే నాకు ఆశ్చర్యం వేసింది. ప్లాస్టిక్ పెన్సిల్ చూసాను కానీ ఇలాంటి చెక్క పెన్నులు కూడా చూడలేదని నేను అనుకున్నాను. ఒక్కొక్క వస్తువుని చూడగానే చాలా ఆశ్చర్యం వేసింది. చూడండి, బట్టల బ్రష్ ప్లాస్టిక్తో తయారు చేస్తారు. అదేంటి చీపురు పుల్లలతో తయారు చేసిన బ్రష్. చూడండి, పెన్నులు చూడండి ఎంత బాగున్నాయి. అది కూడా చెక్క పెన్నులే అండి. తల దువ్వుకుంటే దువ్వెన కూడా చెక్కతోనే. గొడ్డలి చూడండి ఎంత బాగుందో. గొడ్డలి ఎంత నీట్గా డెకరేషన్ చేశారంటే చాలా బాగా చేశారు. ఇలాంటి వస్తువులు నేను ఫస్ట్ టైం ఇన్ని వస్తువులు అన్నీ చెక్కతోనే చూడగలను. కుర్చీలు ఏంటి అన్నీ చెక్కతోనే. ఆ టీ కప్పులు అనుకుంటున్న ప్లాస్టిక్ కూడా కాదండి బాబాయ్, అవి కూడా చెక్కయే. మనం గరిటెలు గట్రా అన్నీ వాడతాం, అవి కూడా చెక్కతో చూడండి ఎంత బాగా ఉన్నాయి.
మీకు మ్యాట్లు కూడా చూపిస్తాను చూడండి. అదేమో పప్పు గుత్తు. ఇప్పుడు ఎవడు వాడుతున్నారండి? దుంపలైనా ఏదైనా పప్పు అయినా మ్యాష్ చేయడానికి స్టీల్ లేకపోతే సిమెంట్ వాడుతున్నారు. అప్పుడులో చెక్క కట్ట వాడేవారు. గుత్తి ఏంటి అన్నీని. ఇప్పుడు ఎవరు వాడతారు, అన్నీ స్టీల్ వచ్చేసినాయి, ప్లాస్టిక్ వచ్చేసినాయి. అవి ఏమో మ్యాట్లు. చూడండి ఎంత బాగా, ఇది కూడా చెక్కతో తయారు చేసిన మ్యాట్లే. చాలా బాగున్నాయండి. అవి ఏమో తులసమ్మ మొక్కలు వేసుకుంటాక తులసమ్మ కూడా ఎంత బాగా చేశారో చూడండి. చిలకలని చూడండి. ఆ కొట్టు చూడగానే లోనికి ఏంటి ఇంత బాగుందని లోనికి వెళ్తేనే ఇంకా బాగా నచ్చిందండి. ఈ వీడియో నచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎంతమంది చెక్కతో తయారు చేసినవి, మట్టితో తయారు చేసినవి వాడుతున్నారు అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అక్కడ పువ్వుల చెట్లు ఉంటే పువ్వులు నచ్చి చిన్న వీడియో తీసుకున్నాను. నాకు చాలా బాగా నచ్చినాయి పువ్వులు. తలలో పెట్టుకోకూడదు కానీ దేవుడి కాడ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా అక్కడ వంకాయ మొక్కలు ఏంటి, బెండకాయ మొక్కలు ఏంటి అన్నీ ఉన్నాయి. ఆ చిన్న గార్డెన్ చాలా బాగా నచ్చింది నాకు. ఇంకా గార్డెన్ చూసి ఇంకా అలా వెళ్ళాము. అక్కడ బుద్ధుడు చూడండి ఎంత ప్రశాంతంగా కూర్చున్నాడు. అయితే మా అక్కని కూరగాయలు తీసుకుంటానక్క మార్కెట్ కాడ తీసుకెళ్ళంటే మా అక్క సరే దేవునాడు మార్కెట్ కాడ తీసుకెళ్తానని మార్కెట్ కాడ తీసుకెళ్ళింది. ఇంకా మార్కెట్కి వెళ్ళి ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు తీసుకొచ్చని వెళ్ళాను. అయితే అక్కడ రేట్లు చూడగానే షాక్ అయ్యాను. కేజీ ఉల్లిపాయలు 40 రూపాయలంట. ఇంకా ఉల్లిపాయలు తీసుకొని 2 కేజీలు ఉల్లిపాయలు తీసుకొని ఇంకా పచ్చిమిరపకాయలు కూడా తీసుకొని మా అక్క ఏమో కూరగాయలు కొనుక్కుంటుంది, నేను కూడా తీసుకుంటానని మా అక్క కూడా వెళ్ళింది. ఇంక ఇంటికి వచ్చేస్తాం రిటర్న్. సరేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.